రాష్ట్రంలో బడిగంట మోగడంతో రాష్ట్రంలోని పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థులను తమ స్వగ్రామాల నుంచి పాఠశాలలకు చేర్చేందుకు ఫిట్నెస్ లేని బస్సులను ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్నాయి. ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వరుసగా తనిఖీలు చేస్తూ ఆర్టీఏ అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూన్ 12న తెరుచుకున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చేందుకు కాలం చెల్లిన బస్సులు నడుపుతూ నిత్యం విద్యార్థులు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ క్రమంలోనే కాలం చెల్లిన బస్సులు రోడ్లపై తిరగకుండా ఉండేందుకు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత 3 రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ సీరియస్గా వ్యవహరిస్తోంది. పాఠశాల యజమానులకు ఆర్టీఏ చెమటలు పట్టిస్తున్నప్పటికీ పాఠశాల నిర్వాహకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల బస్సు తిరిగినా తక్షణమే సీజ్ చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు.